హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా బ్లౌజెస్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నానండి. అంటే కొంచెం డిజైనర్ వేర్ అండ్ ఇట్లా మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ చేయించిన బ్లౌజెస్ నేను మీకోసం చూపించాలనుకుంటున్నాను. ఎంత ప్రైస్ అయ్యింది అనేవి కొన్ని నేను చెప్పగలను, అవి నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ బ్లౌజ్. ఇది అరౌండ్ 5,400 రూపీస్ ఛార్జ్ అయిందండి. ఎంటైర్ స్టిచ్చింగ్, ఈ మగ్గం వర్క్ చేయించుకోవడానికి అంతా ఎవ్రీథింగ్ టుగెదర్. టైలర్ కూడా సేమ్ వాళ్ళే చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుందో వర్క్, ఫుల్ ఆన్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది బ్లౌజ్, మాత్రం చాలా చాలా హైలైట్ చేశారు. కట్ వర్క్ కూడా వచ్చింది దీనికి. బ్యాక్ సైడ్ బ్లౌజ్ నెక్ ఇలా ఉంటుంది. ఈ విధంగా సింపుల్ టాజిల్స్ అండి, పెద్దగా ఏమీ హైలైట్ అయితే చేయలేదు దీన్ని. ఇవ్వండి, ఈ విధంగా నార్మల్ టాజిల్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి సింపుల్గా ఇలా ఇచ్చారు. చూసారా, ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది. ఈ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్కి, బ్యాక్ సైడ్ నెక్కి, ఫ్రంట్కి కలిపి 4,500 వర్క్కి అయినట్టుంది. స్టిచ్చింగ్ కానీ, మెటీరియల్ కొనడానికి కానీ, లైనింగ్ కానీ, ఈ పూసలు ఇట్లా హ్యాండ్కి ఇట్లా వేసినందుకు కానీ ప్రతిదీ కలిపి 5,400 అయిందండి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్. ఇది ఒక శారీ మీదగా తీసుకున్నానండి. ఆ శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సింపుల్గా ఉంటుంది కానీ చాలా బోట్ నెక్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుండేది. పై వరకు హై నెక్ వస్తుంది. హ్యాండ్స్ ఇలా బుట్ట చేతులు వచ్చినాయి. ఈ విధంగా బుట్ట చేతులు ఇక్కడ బటన్స్తో హైలైట్ చేశారు, షో బటన్స్తో. బ్యాక్ సైడ్ పాట్ నెక్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక పెద్ద బటన్ ఇచ్చారు, ఇది హైలైట్ చేశారు. ఇక్కడ కూడా బటన్స్ వచ్చాయి. ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా మరొక గోల్డ్ కలర్ బ్లౌజేనండి. కాకపోతే ఇది వచ్చి నా లంగావణి సెట్ మీదకి వచ్చింది. దానికి వచ్చి షార్ట్ హ్యాండ్స్, ఈ విధంగా వర్క్ వచ్చింది. అంటే బ్లౌజ్లోనే వర్క్ వచ్చింది, మనం జస్ట్ ఈ లేస్ వర్క్తో హైలైట్ చేసుకున్నాం అంతే. కనిపిస్తుందా మీకు? అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా చేశారు. సింపుల్ టాజిల్స్. సో ఈ విధంగా ఫ్రంట్ అదంతా వర్క్ అయితే మనం ఫ్రంట్ ఏం చేయించదు లేదంటే జస్ట్ లేస్ ఒకటి వేసాం అంతే. సో ఈ విధంగా సింపుల్ టాజిల్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్. ఇది చూసారు కదా, లెమన్ ఎల్లో కలర్ శారీ మీదగా తీసుకున్న బ్లౌజ్ అండి. ఈ కంప్యూటర్ వర్క్ వచ్చి అరౌండ్ 1,000 రూపీస్ అట్లా ఛార్జ్ చేసినట్టున్నారు. కనిపిస్తుంది కదా మీకు? వర్క్ మాత్రం బాగా హెవీగానే ఉంది. ఇవి హ్యాండ్స్ ఏ విధంగా వచ్చాయి. సేమ్ ఇది కూడా అంతే. ఫ్రంట్ వచ్చి ఇలా జస్ట్ కొంచెం వర్క్ వచ్చింది. ఏ విధంగా వర్క్ వచ్చింది, స్టోన్స్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది 4,000 దాకా పడింది. మేబీ అరౌండ్ 3,500 అట్లాగా. అంటే శారీ మీదకి వచ్చిన బ్లౌజే ఇది. 3,500 రూపీస్ వర్క్కి తీసుకున్నారు. ఇవ్వండి, ఈ విధంగా కట్ వర్క్ వచ్చిన బ్యాక్ సైడ్, బ్యాక్ నెక్. అంటే డీప్ రౌండ్ నెక్ లాగా ఇచ్చారు. టాజిల్స్ మాత్రం బాగా హైలైట్ చేశారండి. ఇది చూసారు కదా, ఫుల్ వర్క్ వచ్చింది. చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా. హ్యాండ్స్ మరీ హెవీ కాదు, ఇట్లా ఇట్లా ఉన్నదన్నమాట.
అక్కడక్కడ ఇలాగా ఫ్లవర్ డిజైన్ అండ్ త్రూఅవుట్ ద హ్యాండ్ ఈ విధంగా ఉంది. సో ఫ్రంట్ అయితే సేమ్ వర్కే, ముద్దగా ఇచ్చారు. చాలా బాగుందండి వర్క్. ఇది ఇంకా ఏదైనా శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ కాకుండా మీరు ఏదైనా రా సిల్క్ మెటీరియల్ అంటారు కదా, ఏదో పట్టు మెటీరియల్ అని వస్తుంది కదా, 400-200 ఒక మీటర్ అవుతుంది, అలాంటి వాటి మీద అయితే ఈ వర్క్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. ఇది ఈ పింక్ ఉంది కదండి, ఈ కనకాంబరం పింక్ అంటారు అనుకుంటా, ఈ పింక్ కలర్ శారీ ప్లస్ ఎల్లో మిక్సింగ్ వచ్చిన శారీకి తీసుకున్నాము. ఈ మెటీరియల్ కొనడానికి మీటర్ 200 అయిందండి, సింపుల్ ఈ పట్టు మెటీరియల్ కొనడానికి. ఈ వర్క్ 1200 దాకా ఛార్జ్ చేసినట్టున్నారు, 1200-1000 రూపాయలు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇట్లా బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంది. ఇట్లా పికాక్స్ డిజైన్ లాగా ఉంది, ఫ్లవర్ ప్లస్ పికాక్ డిజైన్ని హైలైట్ చేశారు బ్యాక్ అంతా. హ్యాండ్స్ మరీ హెవీగా ఏం లేదండి, నార్మల్ హ్యాండ్స్. టాజల్స్ వచ్చి ఇలా మల్టీ కలర్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఇచ్చారు. 1000 రూపీస్ అట్లా ఛార్జ్ చేశారండి దీనికి, చూసారు కదా. నెక్స్ట్ బ్లౌజ్ బ్లాక్ కలర్. ఇది నేను కుట్టించుకున్నది కాదండి, నాకు అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. 600 రూపీస్ ఛార్జ్ చేశారు. దీనికి హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. 3/4 అనొచ్చు, లేదా ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్. సింపుల్ టాజల్స్, ఇవి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, లెంత్ ఏం పెద్దగా లేదు. ఇట్స్ బెటర్ మీరు మెటీరియల్ కొనుక్కొని ఇలాంటిది స్టిచ్ చేయించుకోండి బయట కొనుక్కోవడం కంటే కూడా. దిస్ ఈస్ మై అడ్వైస్ ఇన్ ద సెన్స్ మై ఒపీనియన్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సిల్వర్ కలర్ అండి. ఈ బ్లౌజ్ మెటీరియల్ ఫస్ట్ ఈ నెట్టెడ్ మెటీరియల్, ఇందులో మళ్ళీ షైన్ అయ్యే లైనింగ్ మెటీరియల్ ప్లస్ నార్మల్ లైనింగ్, ఈ మొత్తం మెటీరియల్ కొనడానికి 800 రూపీస్ అయిందండి, అన్నీ ఒక్కొక్క మీటర్ లాగా తీసుకుంటే. సో ఇది కూడా హై నెక్కే. ఇట్లా ఇది నెక్ డిజైన్. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ లాగే, నార్మల్ హ్యాండ్స్ అనండి, దేంట్లో ఏమి పెద్దగా హైలైట్ చేసింది ఏం లేదు. బ్యాక్ సైడ్ నెక్ వచ్చి ఇట్లా ఉంది. ఇక్కడ బౌ ఒకటి హైలైట్ చేశారు. బౌకి మెటీరియల్కి మనమే డబ్బు. ఇది నా లాస్ట్ బ్లౌజ్ అండి. ఇక్కడ టాజల్స్ ఈ విధంగా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి మీటర్ 350 రూపీస్ కాస్ట్ అయింది. సింపుల్గా మనం మరీ ఎక్కువ బడ్జెట్ బ్లౌజెస్కి ఎందుకు అనుకుంటే ఈ టైప్కి వెళ్ళొచ్చండి. మీటర్ 350 రూపీస్ ప్లస్ లైనింగ్ 50 రూపీస్ అయింది. స్టిచ్చింగ్కి అరౌండ్ 500 రూపీస్ అట్లా ఛార్జ్ చేశారు. టోటల్ 1000 రూపీస్లో ఒక డిజైనరీ వేర్ బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. మనం ఏం చేసింది లేదు, జస్ట్ అక్కడ లేస్ వర్క్తో హైలైట్ చేసుకున్నాం అంతే.